అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయ నమః. అమర్నాథ్ క్షేత్రానికి మరియు అక్కడ వెలిసిన అమరేశ్వర స్వామి శివుడు, మహామాయాదేవి శక్తిపీఠం ప్రాముఖ్యతను తెలిపే కొన్ని విశేషమైన శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి. ఓం నమ శివాయ. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన సాహసంతో కూడిన పుణ్యక్షేత్ర యాత్రలలో అమర్నాథ్ యాత్ర ఒకటి. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల నడుమ సముద్ర మట్టానికి సుమారు 3888 మీటర్లు అంటే 12,756 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహలో వెలిసిన పరమశివుని దర్శించుకోవడానికి 7 లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ యాత్రకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రత్యేకత: మంచు శివలింగం. అమర్నాథ్ గుహలో శివుడు స్వయంభూగా మంచులింగ రూపంలో దర్శనమిస్తాడు. గుహ పైభాగం నుండి పడే నీటి చుక్కలు గడ్డగట్టి ఈ లింగం ఏర్పడుతుంది. చంద్రుని కళల ప్రకారం అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఈ శివలింగం పరిమాణం పెరుగుతూ తగ్గుతూ ఉండడం ఇక్కడి గొప్ప విశేషం. శివలింగంతో పాటు పార్వతీదేవి, వినాయకుడిని పోలిన మంచు ఆకారాలు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. స్థల పురాణం కథ. పురాణాల ప్రకారం పరమశివుడు తన భార్య పార్వతీదేవికి జీవన రహస్యాన్ని, అమరత్వ కథను వినిపించడానికి ఈ ఏకాంతమైన గుహను ఎంచుకున్నాడు. ఆ రహస్యం మరెవరికి తెలియకూడదని గుహకు వచ్చే దారిలో తన వాహనమైన నందిని పహల్గాం వద్ద, తలపై ఉన్న చంద్రుడిని చందన్వాడి వద్ద, శేషనాగుని శేషనాగ్ సరస్సు వద్ద, కొడుకని వినాయకుడిని మహాగుణాస్ పర్వతం వద్ద, 5 భూతాలను పంచతరణి వద్ద విడిచిపెట్టాడు. ఆ సమయంలో గుహలో శివుడి కథ చెబుతూ ఉండగా ఓ జంట పావురాలు ఆ కథను విన్నాయని, అందువల్ల అవి అమరత్వాన్ని పొందాయని భక్తుల నమ్మకం. నేటికి భక్తులకు అక్కడ పావురాలు కనిపిస్తూ ఉంటాయని చెబుతారు. యాత్ర మార్గాలు. అమర్నాథ్ గుహను చేరుకోవడానికి ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. పహల్గాం మార్గం. ఇది సాంప్రదాయకమైన మరియు పురాతనమైన మార్గం. జమ్మూ నుండి పహల్గాం చేరుకొని అక్కడి నుండి దాదాపు 36 నుండి 48 కిలోమీటర్ల కొండలో నడవాల్సి ఉంటుంది. ఈ మార్గంలో యాత్ర పూర్తి కావడానికి 3 నుండి 5 రోజులు పడుతుంది. వృద్ధులు నడవలేని వారు గుర్రాలు లేదా పల్లకీలో ఆశ్రయిస్తారు. బల్తాల్ మార్గం. ఇది తక్కువ దూరం ఉన్న మార్గం, సుమారు 14 కిలోమీటర్లు, కానీ చాలా నిటారుగా, కష్టంగా ఉంటుంది. కేవలం 1 లేదా 2 రోజుల్లోనే గుహను చేరుకోవచ్చు. యాత్రకు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు. ముందస్తు రిజిస్ట్రేషన్. యాత్రకు వెళ్లాలనుకునే వారు శ్రీ అమర్నాథ్ ట్రస్ట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా వారు సూచించిన బ్యాంకుల ద్వారా ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఆరోగ్య ధృవీకరణ పత్రం. ఇక్కడ వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి, అందువల్ల ప్రభుత్వం గుర్తించిన వైద్యుల నుండి విధిగా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వయోపరిమితి.